కానీ ఇది మీ పార్టీ అంటే మీ మీ ఆలోచన. భారతదేశాన్ని అంబేద్కరు, పూలే అర్థం చేసుకున్న తీరు, ఇక్కడ శ్రామికులు కాదు కులము, ఆ శ్రామికుల్లో మళ్ళీ వర్గీకరణ ఉన్నది, కులంలో మళ్ళీ కులాలు ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాలతో నిర్మాణమైన ఈ దేశాన్ని మనం వర్గ దృష్టితో చూస్తే కనుక కులమే ఇక్కడ సంపద, కులమే ఇక్కడ అధికారం. అంతేందుకు మిగతా పార్టీలలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే అధినేతలు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీలలో ఎమ్మెల్యే పార్టీలలో కూడా వాళ్ళే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ ఆలోచన కూడా వారు పుట్టి పెరిగిన వాతావరణం ఆ కోణంలో నుంచే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఈ దేశాన్ని కులం కోణంలో చూడడానికి వాళ్ళు తృణీకరించిండ్రు, నిరాకరించినట్టు కనుక మీరేమంటారు? ఒకటి పూలే కానీ, పూలే తర్వాత అంబేద్కర్ కానీ, అంతమంది మధ్యయుగాలో వేమన, బసవన్న వీళ్ళటువంటి అనేక మంది సంస్కర్తలు, సాంఘిక సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చింది కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పూలే లాంటి వాళ్ళు అందరికీ విద్య కావాలి, విద్య ద్వారానే చైతన్యం పెరుగుద్ది అనేటువంటి దాని మీద అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది కూడా. కాకపోతే ఇంకా దాన్ని సమగ్రంగా లోతుగా గుర్తించిందా అంటే దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వాళ్ళు చేసినటువంటి పోరాటాల పట్ల కమ్యూనిస్టులకి ఏ వ్యతిరేక భావం లేదు. కులానికి వ్యతిరేకంగా కులాలు పోవాలనేటువంటి పోరాటం కానీ, దళితుల మీద జరిగేటువంటి అణచివేతకు వ్యతిరేకంగా కానీ, స్త్రీల పట్ల కానీ, అదే ఇతర అనేక వర్గాల పట్ల కానీ, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెత్తందారులు, ఫ్యూడల్ శక్తులు, అనేక మంది శక్తులు అణిచివేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ, అదేవిధంగా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఒక హేతువాద చింతన కోసం చేసేటువంటి పోరాటంలో కానీ, ఆ పోరాటాలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా తన సొంతం చేసుకోవాల్సి ఉండింది అనేటువంటిది మేము కూడా భావిస్తాం, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. అయితే ఆ పోరాటాలన్నిటికి కూడా అంబేద్కర్ కానీ ఈ పోరాటాలన్నిటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అదే మొత్తం భారతదేశాన్ని విముక్తి చేయగలిగినటువంటి పోరాటంగా ఎవరైతే ఇలా భావిస్తున్నారో అది వాళ్ళు కూడా ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా అంబేద్కర్ ఫిలాసఫీ వేరు, అంబేద్కర్ కులానికి వ్యతిరేకంగా పోరాడింది వేరు. అంబేద్కరు రాజకీయంగా ఏం చెప్పాడు అంటే ఈ దేశంలో ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించలే, ఈ సమాజంలో ఆయన కులం పోవాల ముందనేటువంటి దాని మీద కేంద్రీకరించి కులానికి వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి ఆయన రాజ్యాంగ రచనలో కానీ వీటన్నిటిలో కూడా ఆయన భాగస్వామ్యం అయ్యాడు దానికి సంబంధించినటువంటి. అయితే ఆ పోరాటం గొప్పదే, దాన్ని మనమే ఉంటుంది. కానీ ఇలా అంబేద్కర్ని ఏం చేశారు, దేవుళ్ళలాగా చేశారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు తప్పుకోవడం వలన ఆయనను ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్టు నాయకులు అంబేద్కర్ రచనలు ప్రసంగాలు చదివిండ్రు, వాస్తవం మాట్లాడుకుందాం. ఎంతమంది కమ్యూనిస్టులు పూలే ఆయన జీవితాన్ని అధ్యయనం చేసిండ్రు? అంటే అంబేద్కరు ఆయన అర్థశాస్త్రంలో చెప్పింది ఏమిటి, ఆయన భూముల జాతీయకరణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఆ దృష్టి ఆలోచన చేయలేదు? ఒకటండి, అంబేద్కర్ రచనలు చదవలేదు కమ్యూనిస్టులు అంటే అందరూ చదవకపోవచ్చు, కానీ మెజారిటీ కమ్యూనిస్టులు పై స్థాయి ఉన్నటువంటి నాయకులు ఎక్కువ మంది ఆయన రచనలు చదివారు, ఇంకా చదువుతున్నటువంటి స్థితి కూడా ఉంది. ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా భావిస్తా ఉన్నాం ఆయన రచనలే కాదు, ఇంకా అనేక మంది తాత్వికలు చేసినటువంటి రచనలన్నింటినీ మదనం చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న తాత్విక చింతనని మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనం ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే మీరు ఏ పోరాటానికైనా వర్గ పోరాటం అంటే ఏమిటి, దీంట్లో వర్గ పోరాటాన్ని కుల పోరాటాన్ని వేరు చేసి చూడటం అనేటువంటిది కులం ఒక్కటే ప్రధానంగా చూసేటువంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి స్థితి ఉంది. మేము చెప్పేది ఏంటంటే కమ్యూనిస్టులు కుల పోరాటం కానీ అన్ని రకాల సాంఘిక వివక్షతలకు వ్యతిరేకంగా, అన్ని సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలు సాంఘిక వివక్షతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నీ కూడా వర్గ పోరాటంలో భాగం కావాలా, వాటిని కమ్యూనిస్టులు కూడా సొంతం చేసుకోవాలి. ఇది కాదు, ఈ పోరాటాలన్నీ కూడా వర్గ పోరాటంలో భాగం కావాలి. వర్గ పోరాటం అంటే ఏమిటి, పీడితులు పీడకుల మీద చేసేటువంటి పోరాటం. వర్గ పోరాటం అంటే పీడకులు వ్యతిరేకించి వాళ్ళని కూలదోసి పీడితులు అధికారాలకు వచ్చేటువంటి పోరాటం, శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేటువంటి పోరాటం. వర్గ పోరాటం అంటే కులం లేనటువంటి పోరాటం, వర్గ పోరాటం అంటే ఇంకా సాంఘిక సంస్కరణ లేనటువంటి పోరాటం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చర్చ జరుగుతుంది సమాజంలో అనేకం. ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వేరు చేసుకోవటానికి కొంతమంది దాంట్లో ఈ కులం పోవాలని కోరుకొని చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందులో సందేహం లేదు.
అదేవిధంగా కులం పోవాలని కోరుకునేటువంటి పోరాటంలో అంబేద్కర్ చిత్తశుద్ధితోటే కులాన్ని నిర్మూలించాలనేటువంటి పోరాటం చేశారనే దాంట్లో కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కుల పోరాటం అనేటువంటిది ఏదైతే ఉందో అంశం, అది మొత్తం వర్గ పోరాటంలో భాగం కావాలి, భాగం కాకుండా కులం బోధు అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క భావన. ఎందుకంటే కులం ఎట్లా ఏర్పడింది, ఏ పునాది మీద ఏర్పడింది? కులం దోపిడీ పునాది మీద ఏర్పడింది. కులం వృత్తుల విభజన నుంచి, ఇంతకుముందు మీరు చెప్పారే, వృత్తుల విభజన నుంచి అది కులంగా స్థిరీకరించబడదు. ఈ కింది కులాలని, ఏదైతే శ్రామిక కులాలు ఉన్నాయో, ఈ శ్రామిక కులాన్ని దోపిడీ చేయడం అనేటువంటిది ప్రారంభించింది. సమాజంలో దానికి వ్యతిరేకంగా మన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చూసినా, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ మొదటి కాలంలో చూసినా, కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఇలా పనిచేసిన ఇలా ఆదివాసీ ప్రాంతాలు, దళిత ప్రాంతాలు, కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాలు, ఆరంభం నుంచి సిపిఐ పార్టీ ఏర్పడే దగ్గర నుంచి ఇలా సిపిఎంఎల్ మాసులైన కానీ మావోయిస్ట్ పార్టీ దాకా అన్ని పార్టీలు ఎక్కడైతే పీడితులు అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరే పనిచేస్తుంది. ఇందులో నేను డిఫర్ అయ్యేది లేదు, లేకపోతే కనుక చేయలేని నేను అనను కూడా. డెఫినెట్గా ఏ మాట కామాట అంటరాని కులాల ప్రజలకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు, అందుకు డౌట్ లేదు. కానీ కాలక్రమంలో అంబేద్కర్ను ఓను చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలకు దూరమైండ్రు ఎందుకు? ఇది కూడా ఏంటంటే, ఒకటి ఈ అన్ని కులాల్లో కూడా కొంత వర్గ విభజన జరుగుతుంది. వర్గ విభజన అంటే ఈ కింది కులాల్లో కూడా ఓ సంపన్న శ్రేణి పెరుగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తున్నది. ఇవాళ వాళ్ళు వ్యాపారాల్లోకి రావడం కానీ, ఉద్యోగాల్లోకి రావడం కానీ, కొంత అధికారంలో భాగస్వాములు కావడం కానీ, ఈ కొంత ముందు బీసీ కులాల్లో, ఆ తర్వాత కొంత దళిత సెక్షన్స్లో వస్తున్నటువంటి పరిస్థితి మంచిదే పరిణామం దీనికి సంబంధించి. ఇందులో వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు సమాజంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రాజకీయ వాటా పొందడానికి వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళ కులాల్ని తమ హక్కుని చేర్చుకోవడానికి, తమ వెనక నడిపించుకోవడానికి, హక్కుని చేర్చుకొని దాని విముక్తి కోసం పోరాటం కాదు, వాళ్ళని ఉపయోగించుకోవడానికి వాళ్ళ చేత పాలక వర్గాలు ఎవరైతే సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ కులాల్లో ఉన్నటువంటి ఒక క్రీమీ లేయర్ని ఉపయోగించుకొని ఆ కులాల్ని ఒక కుల స్థిరీకరణ చేసి వాళ్ళని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమానికి దూరం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఆ దూరం చేసేదాన్ని తగిన ఎత్తుగడలతోని కమ్యూనిస్ట్ పార్టీ నివారించలేనటువంటి బలహీనతనైతే ఎదుర్కొన్న మాట వాస్తవం. అది జరుగుతున్నది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు అదే అంటున్నాను, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంబేద్కర్ ఫిలాసఫీ ఏమున్నది, ఆయన ఆచరించ ఒక ఎక్స్పెరిమెంట్. మీరు మార్క్సిజాన్ని మార్క్సిజాన్ని లెనిన్ మాటను, మావో ఆలోచనను ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ భారతీయ మేధావి ఆయన ఆలోచనను, ఆయన సాహిత్యాన్ని ఎందుకు దాన్ని సిద్ధాంతీకరించి ఆచరణలో పెట్టాలని ఎందుకు అనుకోలేదు? ఇప్పటికీ అదే అసలు మేము ఎటొచ్చినా సరే మీరు మళ్ళీ అటువైపు వెళ్తున్నారు తప్ప ఇటు భారతీయత ఎందుకు లేదు అంటున్నారు. సో ఎక్కడైనా 2x2 4. అది జర్మనీలోనైనా, ఇంగ్లాండ్లోనైనా, అమెరికాలోనైనా, ఇండియాలోనైనా ఎక్కడైంది. మార్క్సిజం అనేది సోషల్ సైన్స్, అది సామాజిక చలన సూత్రాన్ని చెప్పినటువంటి సిద్ధాంతం మార్క్సిజం. మార్క్స్ ఏం చెప్పాడు? ప్రపంచంలో అనేక తాత్విక సిద్ధాంతాలు ఉన్నాయి, దానికి మార్క్సిస్ట్ తత్వశాస్త్రానికి తేడా ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, అవి సమాజాన్ని పరిపరి విధానాలు వ్యాఖ్యానించి వదిలిపెడతాయి అనేక తత్వశాస్త్రాలు. కానీ మార్క్సిజం ఏం చెప్పిందంటే సమాజాన్ని మార్చడం అని చెప్పాడు. సమాజాన్ని మార్చడం మార్క్సిజం యొక్క కర్తవ్యం అని చెప్పాడు. కానీ ఇలా మార్క్సిజం అనేది సమాజాన్ని సమూలంగా మార్చేటువంటి ఒక ఫిలాసఫీ, ఇది అవన్నీ నిర్వచిస్తాయి. ఇక్కడికి అంబేద్కర్కి వచ్చేసరికి ఏంటంటే, తాను ప్రధానమైన దృష్టి కులం మీదనే పెట్టాడు. తర్వాత సామాజిక విషయాల్ని కొన్ని చేశాడు. కానీ ఆయన ఫిలాసఫికల్గా అనేక సంస్కరణలు చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఆయన బూర్జువా సమాజాన్ని వ్యతిరేకించి మరో సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యం ఉన్నట్టుగా కనిపించదు అంబేద్కర్ ఆలోచన విధానంలో. అది కమ్యూనిస్టులకి అంబేద్కర్కి మధ్య ఉన్నటువంటి తేడా. లేకపోతే కమ్యూనిస్టే అయిపోయేవాడు కదా అంబేద్కర్. ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా దేశంలో ఒకటే పార్టీ ఉంది కదా అంబేద్కర్ ఉన్న కాలంలో.